సో ప్రస్తుతం మనం చూసుకుంటే కనుక స్థానిక సంస్థల ఎన్నికలు అనేవి స్టేట్ లో ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ఎవరు గెలుస్తారు, ఎలా జరుగుతుంది అనేది ఎక్కడ చూసినా ఈ ఉత్కంఠ అనేది సాగుతుంది. సో అందులో భాగంగానే కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో ఖర్గే గారు, ఆయన భారీ బహిరంగ సభ అనేది నిర్వహించడం జరుగుతుంది. సో ఆ సభకు ఎంతో మంది ఎంపీలే కాదు, ఎమ్మెల్యేలే కాదు, కార్యకర్తలు, కార్పొరేటర్లు అని లేకుండా కాంగ్రెస్ నాయకులంతా కూడా కదిలి వెళ్తున్నారు. సో ఇప్పుడు ఆ కార్యకర్తలేగా సామాన్య ప్రజలు కూడా వెళ్తున్నారు. సో ఇప్పుడు మీరు ఆ విజువల్స్ చూడొచ్చు. సార్, ఇప్పుడు ఏదైతే బహిరంగ సభకి మీరు అందరూ తరలి వెళ్తున్నారో ఆల్రెడీ గ్రౌండ్ లెవెల్లో కాంగ్రెస్ కి వ్యతిరేకత అనేది ఉన్నది. ఇప్పుడు మీరు ఈ గ్రౌండ్ లెవెల్లో ఈ వ్యతిరేకతని పోగొట్టడానికి మీరు అక్కడ ఎలాంటి చర్చలు చేయాలనుకుంటున్నారు? ఇప్పుడు మా పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గారు ఇక్కడ తెలంగాణకు విచ్చేసి ఇక్కడ గ్రామ స్థాయి నుంచి ఉన్న కార్యకర్తలు బూత్ స్థాయి నుంచి బలోపేతం చేయాలని చెప్పనేసి వాళ్ళు వచ్చి ప్రసంగం చేస్తున్నారు. వాళ్ళు మాకు ఏ విధంగా దిశానిర్దేశం చేస్తున్నారు. వాళ్ళు కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత రేవంత్ రెడ్డి గారు సీఎం ముఖ్యమంత్రి గారి స్కీముల ద్వారా చాలా వరకు పేద ప్రజలకి చాలా స్కీములు అందినాయి. ఇప్పుడు ముందు 10 సంవత్సరాల దానిలో కనీసం ఒక రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు బీఆర్ఎస్ గవర్నమెంట్. అది ఇప్పుడు ఈ నెలలో ఆల్రెడీ రేషన్ కార్డు ఇష్యూ చేస్తున్నాము. తర్వాత ఫ్రీ కరెంటుది, తర్వాత బస్సు కూడా ఫ్రీ బస్సు, తర్వాత గ్యాస్కు సంబంధించింది కానీ ఈ వివిధ స్కీములు అన్నీ మొత్తం ప్రజలకు చేరినాయి. ఇవన్నీ ఇప్పుడు నెక్స్ట్ రాబోయే పంచాయతీ ఎలక్షన్స్ కానీ గ్రేటర్ ఎలక్షన్లలో కానీ కాంగ్రెస్ విజయ జెండా ఎగరేస్తుందని చెప్పనేసి మేము భావిస్తున్నాం. మేము ఇది అంటే బారాసా వాళ్ళు ఏదో చెప్పాలని చెప్తారు తప్ప వాళ్ళు ఏమి చేయలేదు పూర్ పబ్లిక్ కి. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత చాలా వరకు చేశారు. రైతు బంధు, రైతు భరోసా ఇవి కూడా స్టార్ట్ చేశారు. మొత్తం అవన్నీ పబ్లిక్ అందినాయి అవన్నీ. ఓకే సార్, ఇప్పుడు 15,000 మంది వస్తున్నారని అంచనా చెప్తున్నారు కదా, 15,000 మంది వస్తారంటారా సార్? మొత్తం గ్రామ స్థాయి నుంచి కదిలేరు కాబట్టి నాకు తెలిసి ఇంకా ఎక్కువ మంది వస్తారు. 25-30 వేల వరకు మొత్తం స్టేడియం నిండిపోతుంది మొత్తం అంతా. ఓకే, ఇప్పుడు అక్కడ అభివృద్ధి పనుల గురించి ఏం చర్చలు జరుగుతున్నాయి అంటారు? అక్కడ అభివృద్ధి పనుల గురించి అని చెప్పారంటే అది ముఖ్యమంత్రి గారు వాళ్ళు మాట్లాడతారు. వాళ్ళు అధ్యక్షుడు ఏంటంటే రేపు జరగబోయే పంచాయతీ రాజ్ ఎలక్షన్లలో పార్టీ కార్యకర్త ఏ విధంగా ఉండాలా, తర్వాతనేమో బూత్ సభ్యులు, బూత్ కమిటీ వాళ్ళు ఏ విధంగా ఉండాలా దిశానిర్దేశాలు చేస్తారు వాళ్ళు. ఓకే సార్, ఇప్పుడు కవితకు వచ్చేసి బీసీ ఉద్యమం అని చెప్పి తీసుకొస్తుంది కదా, సో ఇలాంటివి కూడా అక్కడ ఏమైనా మాట్లాడే అవకాశం ఉందంటారా? బీసీ కులగణన అని చెప్పి అనేది కాంగ్రెస్ గవర్నమెంట్ స్టార్ట్ చేసింది. దాని ఏదో పట్టుకొని ఆ ఎజెండాను పట్టుకొని వేరే వాళ్ళు ఎవరెవరో వస్తున్నారు. కానీ అవన్నీ ఆల్రెడీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇండియాలో ఫస్ట్ స్టార్ట్ చేసిందే కులగణన అనేది కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత. ఓకే సార్, ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు ఏమంటున్నారంటే వాళ్ళు పై ఎలక్షన్స్ గెలిచినా సరే ప్రస్తుతం ఏవైతే గ్రౌండ్ లెవెల్ ఇవి ఉన్నాయో ఇవి మేమే గెలుస్తాం సర్పంచ్ ఎన్నికలు అని చెప్తున్నారు. అయితే ఇప్పుడు మీరు ఈ సభ ద్వారా ఎట్లా ఈ వ్యూహం ఎట్లా రచించాలనుకుంటున్నారు? ఇప్పుడు మా అధ్యక్షుడు మాకు దిశానిర్దేశం చేస్తారు మొత్తం. దాన్ని బట్టి మేము అందరం మొత్తం అంతా మూవ్ అవుతాం దాన్ని. ఓకే సార్, థ్యాంక్ యూ. కాంగ్రెస్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.